విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కోచింగ్ తీసుకున్న వాళ్ళు కంపల్సరీ ఉద్యోగం సాధిస్తారని గ్యారెంటీ ఉందా సార్? అంటే ఓన్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు సాధించలేరా? ఓన్గా ప్రిపేర్ అయినా కూడా ఉద్యోగం సాధించవచ్చు. కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఉద్యోగం సాధించవచ్చు. కానీ కోచింగ్ తీసుకోవడం వల్ల ఒక 50% నీకు వే ఆఫ్ మెథడ్ అనేది తెలిసిపోతుంది. అలాగే దాంతోపాటు ఇక ఇటీవల కాలం చూస్తున్నాం మనం సివిల్స్లలో ఇంట్లో ఉండి ప్రిపరేషన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మనకు మార్కెట్లో దొరికే ప్రతి క్లాస్ కానీ ఆన్లైన్ క్లాస్ కానీ లేదా మార్కెట్లో దొరికే ప్రతి ఒక్క పుస్తకం కానీ మనకు ఆన్లైన్లో గూగుల్లో అవైలబుల్లో ఉంది. సో అంటే మొబైల్ మనకు అవైలబుల్లో ఉండడం వలన దీనివల్ల ఓన్గా ప్రిపరేషన్ కూడా సాధించుకోవచ్చు. బట్ దానికి తగ్గట్టుగా మన హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా ఉండాలి. సో అన్ని విషయాలు మనకు తెలియట్లేదు అనుకున్నప్పుడు మాత్రం కోచింగ్ తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ ని ఎలా డివైడ్ చేసుకోవాలి అండ్ ఎలా చదివితే ఈజీ మెథడ్ లో మనకు తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సార్ నేర్చుకోవడానికి? సో చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక సబ్జెక్ట్ చదువుతున్నారు, ఒక జాగ్రఫీ లేదా ఒక పాలిటీ తీసుకుంటున్నారు. పాలిటీ సబ్జెక్ట్ అయ్యారాక ఒక 10 days రాక మిగతా సబ్జెక్టులను ముట్టారు. కానీ అలా చేయడం వల్ల మిగతా సబ్జెక్టులో ఆలస్యం అయిపోతుంది. మళ్ళీ సబ్జెక్ట్ నేర్చుకున్నది మళ్ళీ నేర్చుకోవడానికి 3 నెలల సమయం పడుతుంది. అలా చేయకుండా ఒక మండే నుంచి సాటర్డే వరకు ఒక ప్లానింగ్ తీసుకొని ఆ ప్లానింగ్లో మండే టు సాటర్డే వరకు అన్ని సబ్జెక్టులు కవరేజ్ అయ్యేటట్టుగా ఒక చాప్టర్ని జాగ్రఫీలో ఒక చాప్టర్, హిస్టరీలో ఒక చాప్టర్ అలా ప్రిపేర్ అవుతూ ఆ చాప్టర్కు అదే రోజు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయాలి. ఒక ఆదివారం మాత్రం అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అటెంప్ట్ చేసినట్లయితే విజయం సాధించడానికి ఈజీగా ఉంటుంది. దీన్నే చాలా ఇన్స్టిట్యూట్లో ఇంటెన్సివ్ బ్యాచ్ లాగా కండక్ట్ చేస్తున్నారు. అంటే ఒక 3 నెలల సిలబస్ ఒకేసారి స్టూడెంట్కి ఇచ్చి మండే రోజు జాగ్రఫీలో ఫస్ట్ లెసన్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ హిస్టరీ ఫస్ట్ లెసన్, ట్యూస్డే రోజు ఎకనామిక్ ఫస్ట్ లెసన్, ట్యూస్డే ఆఫ్టర్నూన్ ఫిజిక్స్లో ఫస్ట్ లెసన్ చదవడం, అలాగే ఎగ్జామ్ రాయడం. ఇలా సండే వరకు ఆ 1 లెసన్లు అన్నీ కలిపి గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం. ఇలా ఒక ప్లానింగ్ 3 నెలల ప్లానింగ్ అనేది ఒకేసారి ప్రిపరేషన్ చేసి స్టూడెంట్కి ఇస్తున్నారు. అలా ప్రిపేర్ అవ్వడం వలన ఒక ప్లానింగ్ అవ్వడం వలన ప్రతి లెసన్ని క్షుణ్ణంగా చదివి ప్రతి లెసన్ని పరీక్షను ప్రాక్టీస్ చేసి విజయం సాధించడానికి దానికి దారి వేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది పిల్లలు జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతుంటారు కదా, అలా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మీరు ఇచ్చే టిప్స్ ఏంటి సార్? చాలామంది ఆర్థిక ఇబ్బందుల వలన పార్ట్ టైం జాబులు చేస్తూ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు. బట్ ఒకప్పుడు ఇది పాసిబుల్ అయ్యేది. కానీ ఇప్పుడు పోటీ తీవ్రతరం ఉండడం వల్ల జాబు ఏదైనా పార్ట్ టైం జాబులు చేస్తే మానేసి ప్రిపేర్ అవ్వడమే ఉత్తమం. ఇప్పుడు ఈ 2 నెలలు అంటే నోటిఫికేషన్స్ లేవు, జనవరి నుంచి నోటిఫికేషన్స్ ఉన్నాయి కనుక పార్ట్ టైం జాబులతోటి ఉద్యోగం చేయడం అనేది చాలా కష్టం, ఉద్యోగం ప్రిపేర్ అవ్వడం. ఎందుకంటే కనీసం బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటే ఒక రోజు 6 గంటలు మాత్రం నువ్వు చదవగలుగుతావు. నువ్వు 6 గంటలు నువ్వు పనిచేసి వచ్చిన తర్వాత బ్రెయిన్ అలసిపోవడం వలన కేవలం 1-2 గంటలు మాత్రమే ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. 1-2 గంటల ప్రిపరేషన్ తోటి ప్రభుత్వ ఉద్యోగం ప్రిపేర్ అవ్వడం చాలా కష్టమని నేను చెప్తున్నాను. అలాగే బ్రెయిన్ ఎంత పీస్ఫుల్ ఉంటే అంత గుర్తుంచుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. సో దానికి ఎక్కువ రెస్ట్ ఇస్తూ చదువుతూ ఉండాలి. సో నువ్వు పని చేస్తూ చేయడం వల్ల అంటే చాలామంది సార్ ఆర్థిక సమస్యలు ఉన్నాయి కదా అంటే ఇక తప్పదు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఓ 3 నెలల సమయం డ్యూటీ చేసి మనీని పొదుపు చేసి ఆ మనీని 3 నెలలు అంటే రాబోయే 4 నెలలు ఈ నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఆ 4 నెలల నోటిఫికేషన్లు నేను పని చేయకుండా ప్రిపరేషన్ ఉంటే మరి మనీ సేవ్ చేసుకొని ముందే ఉంచుకొని అలా ప్రీ ప్లాన్గా వెళ్ళాల్సి ఉంటుందని చెప్తున్నాను. ఏ అకాడమిక్ బుక్స్ చదివితే ఏ టెస్ట్ పేపర్ రిఫర్ చేస్తే కనుక జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది సార్? సో పుస్తకాలు మాత్రం అకాడమిక్ పుస్తకాలు చదవాలి. ఇక క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం అంటే ఏ బుక్స్ అయినా ఏమి కాదు. అలాగే ఇప్పుడు రోజు మ్యాగజైన్స్ చూస్తున్నాం, ఈనాడు కానీ, సూర్య పేపర్ కానీ, సాక్షి కానీ, వెలుగు కానీ, ప్రతి పేపర్లలో క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ వస్తున్నాయి చాప్టర్ వైజ్గా. నేను సూర్య పేపర్లో ప్రతి బుధవారం జాగ్రఫీ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ ఇస్తున్నాను. సో అలా ప్రతి సబ్జెక్టులు ప్రతి ఫ్యాకల్టీ ఏదో ఒక న్యూస్ పేపర్లు ఇస్తున్నారు. సో ఆ న్యూస్ పేపర్లో ప్రాక్టీస్ చేసినా కూడా మీకు మంచి ఉపయోగకరంగా ఉంటుందిగా చెప్తున్నాను.
సార్ మీరు కూడా న్యూస్ పేపర్లలో కొన్ని షాంపుల్ క్వశ్చన్ పేపర్ లాగా ఇవ్వడం జరుగుతుంటుంది కదా, మళ్ళీ మీరేమైనా పుస్తకం రాయడం జరిగిందా? రాస్తే ఒకసారి మాకు కూడా చూపెడతారా సార్? నేను లాస్ట్ ఇయర్ ఈ పుస్తకం రాశానండి, ఇండియన్ జాగ్రఫీ. ఓ ఇది ఓన్లీ తెలుగు మీడియం వర్షన్ అండి. సో ఇప్పుడు ఇది ఇంగ్లీష్ మీడియం కూడా ఆల్రెడీ రాశాను. నెక్స్ట్ అది ప్రూఫ్ రీడింగ్లో ఉన్నదండి. పుస్తకాలు ఎందుకంటే ఇది క్లాస్ నోట్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది. అంటే నేను క్లాస్లో ఏమైతే క్లాసు బోధన చేస్తానో, ఎక్స్ప్లెనేషన్ చేస్తానో, అదే ఎక్స్ప్లెనేషన్ షార్ట్ కట్స్ నోట్స్ వల్లే ఈ బుక్ను రూపొందించడం జరిగింది. అలాగే ప్రతి లెసన్కి బ్యాక్ సైడ్ 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఇలా ప్రతి సబ్జెక్ట్లో, అంటే మిగతా ఫ్యాకల్టీ ప్రతి సబ్జెక్ట్లో చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ రిలీజ్ చేస్తారు. అంటే ఒక లెసన్ చాప్టర్ చదువుతూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువ గుర్తుంచుకోవడానికి వీలుగా ఉంటుంది, మర్చిపోరు ఎక్కువగా. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ గ్రూప్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చాలా చక్కగా చెప్పడం జరిగింది. అండ్ మీ ఇన్స్టిట్యూట్లో కూడా చాలా మంది విద్యార్థులు వస్తుంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంటర్వ్యూని మళ్ళీ కలుసుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.